13 నుంచి 16 వచనాలు మనం చదువుకుందాం. ఒకసారి చదువుకుందాం అందరు చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. చాలు చూడండి, మీ మనస్సు అనబడిన నడుము కట్టుకున్నది. కాబట్టి అనేటువంటి మాటతోటి 13వ వచనం ప్రారంభిస్తూ ఉన్నాడు. సో కాబట్టి అనేటువంటి మాటని అక్కడ వాడాడు అంటే దాని అర్థం ఏంటి? దేర్ఫోర్ అనేటువంటి మాట అక్కడ వాడాడంటే దాని ముందు చెప్పినటువంటి విషయాలని పరిగణలోకి తీసుకోమని అర్థం. కాబట్టి ఇప్పుడు దాకా ఏం చెప్పాడు అనేటువంటిది మనకు తెలుసు. ఏం చెప్పాడు? మన విశ్వాసులకు ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ గురించి వివరించుకుంటా వచ్చాడు. విశ్వాసులకు ఉన్నటువంటి స్వాస్థ్యాన్ని గురించి వివరించుకుంటా వచ్చాడు. ఈ నిరీక్షణ, ఈ స్వాస్థ్యాన్ని మన కోసం కాపాడుతూ దాన్ని మన కోసం సిద్ధపరుస్తున్నటువంటి మన తండ్రి ఉన్నాడు. మన తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుని స్తుతింపడునుగాక అన్నాడు కదా. ఆ తర్వాత మనకున్నటువంటి సంతోషానికి కారణం ఇదే. ఈ నిరీక్షణే మన సంతోషానికి కారణము. ఆ సంతోషాన్ని మనము ఆస్వాదించే వాళ్ళమైతే ఈ లోకంలో మనకు కలిగేటువంటి శ్రమల్ని మనం అల్పకాల, కొంచెము కాలం మట్టుకే ఉండే శ్రమల్లాగా వీటిని మనము చూస్తాం. ఇవి అయ్యో ఈ జీవితమే ఇంకా చాలా పెద్ద ఏమంటారు, ఒక స్పాన్ ఆఫ్ టైం, ఈ జీవితాంతం ఉంటుందంటే ఇంకెందుకు, ఇంకా నాకు విడుదల ఎప్పుడు అనేటువంటి ఆలోచన విశ్వాసులకు ఉండదంట. జీవితాంతం ఉంటుందా ఈ శ్రమ? ఉన్ని ఎంతసేపు ఉంటుంది జీవితం? కళ్ళు మూసి తెరిసేలోపు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చేస్తే చచ్చిపోతాం, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, నిత్య జీవనంలో ఉంటాం కదా. ఉంటే ఉండని అనుకుంటారంట విశ్వాసులు. ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఈ ప్రభువులో ఉన్నటువంటి గొప్ప నిత్య జీవాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్లకు అది రియాలిటీగా వాళ్ళ హృదయంలో దేవుడు దాన్ని చేస్తూ ఉంటాడు. అందుకని ఆ నిరీక్షణ కూడా ఏమన్నాడు పేతురు? జీవము గల నిరీక్షణ అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాతే కాదు, ముందే వాళ్ళు అనుభవిస్తారు కాబట్టి దాన్ని ఏమన్నాడు? జీవము గల నిరీక్షణ అన్నాడు. సో ఆ విధంగా పేతురు మాట్లాడుతూ వచ్చాడు ఆ జీవం గల నిరీక్షణ గురించి, ఆ ప్రివిలేజెస్ గురించి, ఆ స్వాస్థ్యం ఎంత గొప్పదో మాట్లాడుతూ వచ్చాడు. సో ఇంత సంతోషం మీకుంది కాబట్టి, ఇంత ప్రివిలేజెస్ మీకున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రివిలేజెస్ని చదువుతున్నప్పుడు లేకపోతే వింటూ ఉన్నప్పుడు, ఇవన్నీ మనకున్నాయి అని మనం వింటూ ఉన్నప్పుడు వాటి యందు సంతోషించడం, ఎస్ బా ఇంత గొప్ప ప్రివిలేజెస్ నాకు ఉన్నాయా అని చెప్పి ప్రివిలేజ్డ్గా ఫీల్ అవ్వడం, వాస్తవంగా నాకు ఇలాంటి ప్రివిలేజెస్ ఉన్నాయి అని చెప్పి సంతోషించడం, అది అందరూ చేయలేరు అని మనం మాట్లాడుకున్నాం. లాస్ట్ వీక్ మనం దానికోసమే కూడుకున్నాము. అది మీకు అర్థమయ్యేలా చేయడానికి కొన్ని మాటలు మనం చెప్పడం జరిగింది కదా. సో ఆ ప్రివిలేజ్ మీకు అర్థం అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు అప్రిషియేట్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ యూ ఆన్ ద క్రాస్, అండ్ దెన్ యూ షుడ్ బీ ఇన్ ద పొజిషన్ టు సీక్ ఫర్ గ్రేస్. కృపను వేడుకునేటువంటి మనసు మనకుండాలి. దేవుని మీద ఆధారపడేటువంటి మనసు మనకి ఉండాలి. నేను బలహీనుణ్ణి అని ఒప్పుకునేటువంటి మనసు మనకి ఉండాలి. ప్రభా నేను బలహీనుణ్ణి, నాకు వచ్చేటువంటి ప్రతి బలహీనత లేకపోతే నాకు కలిగేటువంటి ప్రతి బాధ
నేను ఎవరిని నిందించను, నన్ను నేనే నిందించుకుంటాను. అది ఆఖరికి ఏదన్నా ఒక యాంగ్జైటీలో పడి మనము ఇరుక్కుపోయే పరిస్థితిలో మనం వెళ్ళిపోయినా, ప్రభా నాకు ఈ యాంగ్జైటీ రావడం, ఇది పరిస్థితులని నేను బ్లేమ్ చేయను, అదిగో వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల నేను అన్నాను, ఇదిగో వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి నేను ఇట్లా అయిపోయాను అన్నాను, ఇదిగో వాళ్ళు ఆదరించలేదు కాబట్టి ఇట్లా అయిపోయాను నేను అన్నాను. ఈ డిప్రెషను, ఈ యాంగ్జైటీ, ఈ సెల్ఫ్ పిటీ, లేకపోతే ఈ యొక్క ఇబ్బందికరమైన ఆలోచనలు, ఇవన్నీ కూడా నా బలహీనతలే. నేను నమ్ముతున్నాను, అంగీకరిస్తున్నాను, ఒప్పుకుంటున్నాను ప్రభా, ఐఎమ్ వీక్, నేను బలహీనరాల్ని, నేను బలహీనుడిని. అయినప్పటికీ నువ్వు నా కోసం మరణించావు, అయినప్పటికీ నువ్వు నా కోసం నీ రక్తమంతా కార్చావు, అయినప్పటికీ నా కోసం ఒక గొప్ప స్వాస్థ్యాన్ని సిద్ధపరుస్తున్నావని నీ వాక్యం చెప్తుంది. ఎంత గొప్ప దేవుడు నువ్వు, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ప్రభా. సో ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే వారిని వారు తగ్గించుకుంటారో, వాళ్ళకి మాత్రమే ఈ వాగ్దానాలన్నీ గొప్పగా కనిపిస్తాయి. ఎవరైతే తగ్గించుకోలేరో వాళ్ళకి ఇవి గొప్పగా కనిపించవు. నేను ఆల్రెడీగా నేను పరలోకంలోనే బ్రతుకుతున్నాను అనే పరిస్థితుల్లో మనం ఉంటే, నేను ఆల్రెడీగా యేసు ప్రభువులాగా పరిశుద్ధుడిని అయిపోయాను, నన్ను కొట్టినోడు లేడు అనే గర్వంలో ఏడవబడుతూ ఉంటే, నీకు ఈ వాగ్దానాలు ఏవి కూడా ప్రెషస్గా కనిపించవు. నీకు ఇదిగో ఈ తండ్రి ప్రేమ, తండ్రి కాపుదల, వీటి అవసరమే నీకు ఉండదు కాబట్టి నీకు అవి ప్రెషస్గా కనిపించవు, సంతోషించలేవు ఇవన్నీ చదువుకొని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాటల్ని బట్టి, ఈ ప్రివిలేజెస్ని బట్టి మనం సంతోషించాలి. ఎంతగా సంతోషించవచ్చంట, జీవితాంతము మనల్ని వెంటాడేటువంటి శ్రమైన దాన్ని కొంచెము కాలము శ్రమగా పరిగణించగలిగే అంతగా ఈ ప్రివిలేజెస్ని బట్టి మనము సంతోషించవచ్చు. కానీ ఎప్పుడు మనం తగ్గించుకోగలిగితే, ఒప్పుకోగలిగితే, నేను బలహీనుణ్ణి, నేను ఇంకను బలహీనుణ్ణి ఉండగానే ప్రభువు నా కోసం సిలువలో పౌలు చెప్పాడు. మరి ఆ మాటని బట్టి సంతోషించాలంటే, ఆరాధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఒప్పుకోవాలి? నేను బలహీనుణ్ణి. నేను ప్రభువుని అంగీకరించినప్పుడు, ప్రభు గురించి నేను విన్నప్పుడు ఆ సమయంలో నేను బలహీనుణ్ణే, ఇప్పుడు నేను బలహీనుణ్ణి. అప్పుడు నేను బలహీనరాలనే, ఇప్పుడు నేను బలహీనరాలనే. నేను ఇంకనూ బలహీనుణ్ణి అయి ఉండగానే క్రీస్తు నా కోసం మరణించాడు, ఆయన ప్రాణమే పెట్టేశాడు. నేను ఇంకనూ బలహీనుడిగా ఉండగానే క్రీస్తు నా కోసం ఆయన చచ్చిపోయిన సంగతి నాకు తెలియజేశాడు. అప్పటికి బలహీనతలోనే ఉన్నా. నేను ఇంకా బలహీనతలో ఉండగానే ఆయన నా కోసమే చనిపోయాడు అనేటువంటి ఆలోచన నాకు ఆయన కలిగించాడు. నేను రిపెంట్ అయ్యాను. ప్రభా, నా పాపమే ప్రభా, నేనే పాపినయ్యా, నీచమైన పాపము, పాపానికి రావాల్సిన భయంకరమైన శిక్ష ఉంది ప్రభా, ఆ శిక్ష నా మీద పడాలి, కానీ అది నువ్వు తీసుకున్నావు. ఐ రిపెంటెడ్ ఆఫ్ మై సిన్. అది రిపెంట్ అవడం అంటే. ఆ విధంగా నేను పశ్చాత్తాపడ్డాను. అవి నేను పలాంది చేసా, మళ్ళీ సరి చేసుకున్నా, ఇంకో 10 సరి చేసుకుంటా అయిపోద్ది. ఇట్లా కాదు. నేను పాపిని, ఆ పాప స్వభావం నాలో ఉంది. ఎన్నోసార్లు ఆ వీక్నెస్లో నేను పడిపోయాను. దాని మీదకి భయంకరమైన శిక్ష, ఆ స్వభావము నాలో ఉన్నందుకే నా మీదకి శిక్ష రావాలి. కానీ ఆ శిక్ష అంతా సిలువలో నువ్వు తీసుకున్నావు. నాకు బదులుగా, నాకు దేవునికి ఉగ్రతకి నాకు మధ్యలో నువ్వు నిలబడ్డావు. ఆ ఉగ్రత అంతటి నువ్వు పీల్చివేసుకున్నావు ప్రభా అని చెప్పి మనం ఆరాధించగలుగుతాం. నేను ఇంకనూ పాపిగా ఉన్నప్పుడే నువ్వు నా కోసం ఇచ్చేశావు. ఇంకనూ నేను పాపిగా ఉన్నప్పుడే అనేటువంటి మాట, ఆ ఒప్పుకోలు మనకి లేనంతకాలం క్రీస్తు సిలువలో మన కోసం ఏం చేశాడో మనకు అర్థం కాదు. అది రక్షింపబడవలసిన వ్యక్తులు అయినా మీరు ఇంకా సంఘంలో చేర్చబడకుండా, క్రీస్తు యొక్క ప్రేమ నాకు ఇంకా అర్థం కావట్లేదన్నా, నాకు ఇంకా సీరియస్నెస్ రావట్లేదన్నా, అదిగో అక్కోళ్ళలాగా అన్న నాకు సీరియస్నెస్ రావట్లేదన్నా,
అనే వాళ్ళు మీలో ఎవరన్నా ఉంటే, కొత్తగా మీరు ఇంకా రక్షింపబడవలసిన వాళ్ళు ఆలోచించండి. నువ్వు ఎప్పుడు వస్తుంది నీకు ఆ సీరియస్నెస్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పరిస్థితిని బట్టి నీకు సీరియస్నెస్ వచ్చినప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాపిని అనే విషయంలో సీరియస్గా నువ్వు ఒప్పుకున్నప్పుడు, నా పాపానికి శిక్ష భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత, నరకము అని నువ్వు ఒప్పుకున్నప్పుడు, ఈ విషయంలో ముందు సీరియస్నెస్ వస్తే అప్పుడు యేసుక్రీస్తు నీ కోసం ఏం చేశాడో ఆ విషయంలో నీకు సీరియస్నెస్ వస్తుంది. అప్పుడు ఏకమేసం ఎలా బ్రతకాలో నీకు సీరియస్నెస్ వస్తుంది. ఏం చేస్తే ఆయన కోసం బ్రతకొచ్చో సీరియస్నెస్ వస్తుంది. ఒక్కొక్కటిగా క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ ఈ ఫస్ట్ స్టెప్ నువ్వు వేయలేకపోయావు అనుకో, ఇంకా దేంట్లోనూ నీకు సీరియస్నెస్ రాదు. మొద్దుబారిపోయినటువంటి హృదయాలతోటి, రాయి లాంటి హృదయంతో అదే పరిస్థితుల్లో ఉంటూ, బయటికి నాటకాలు ఆడుతూ, బయటికి కప్పుకుంటూ, లోపల కుళ్ళిపోతూ, అలా దేవుని ఉగ్రతలోకి ప్రవేశిస్తూ ఉంటావు. కాబట్టి ఆలస్యం చేయొద్దు. నీకు ఫస్ట్ సీరియస్నెస్ రావాల్సింది, అక్క నేను రెగ్యులర్గా ప్రతి గుడికి వద్దాం అనుకున్నాను అక్క, సీరియస్గా డెసిషన్ తీసుకున్నాను. సో వాట్? నీకు ఫస్ట్ సీరియస్నెస్ రావాల్సింది అందులో కాదు, నువ్వు చేసినటువంటి పాపం విషయంలో. అది ఎంత నీచమైందో, దానికి రావాల్సిన శిక్ష ప్రభు మీద ఎంతగా పడిందో ఆ విషయంలో నీకు సీరియస్నెస్ రావాలి. అక్కడి నుంచి నీ యొక్క రక్షణ అనేటువంటిది స్టార్ట్ అవుద్ది, కానీ నువ్వు ఇంకేం చేసినా కూడా స్టార్ట్ అవ్వదు. అయితే నేను రక్షింపడ్డానన్నా, నేను ఈ విధంగా ఒక దినాన దేవుడు ఒప్పుకోవడానికి నాకు అవకాశం ఇచ్చాడు, నేను పాపినని, నా పాపం ఆయన మీద పడిందని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను, నాకు అర్థమైంది, నేను విశ్వాసనయ్యానన్న అంటారా? దెన్ వాట్ అబౌట్ నౌ? ఇప్పుడు ఏ విధంగా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు యేసు ప్రభువులాగా పరిశుద్ధుడు అయిపోయామని ఆలోచిస్తున్నావా? ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నావు? నీ జర్నీ స్టార్టింగ్లోనే నువ్వు ఆ ఒప్పుకోలు కనుక నీలో ఉండుంటే, మరి ఇప్పుడు ఉందా లేదా? లేకపోతే ఎందుకు లేదు? ఎందుకు కనిపించట్లేదు ఆ కన్ఫెషన్? అసలు ఫస్ట్ నుంచే నీకు లేదా? లేకపోతే దాన్ని మర్చిపోతున్నావా? దేవునికి దూరం అయిపోతున్నావా? కొన్ని ఆలోచనల వల్ల, కొన్ని మనుషుల మాటల వల్ల, దేవుడు ఇవ్వాలనుకుంటున్నటువంటి కృపకి, దేవుడు ఇవ్వాలనుకున్న సంతోషానికి, దేవుడు ఇవ్వాలనుకుంటున్నటువంటి భవిష్యత్తు గురించినటువంటి నిరీక్షణకి నువ్వు దూరమై అవిశ్వాసి బ్రతికినట్లుగా యాంత్రికంగా జంతువులాగా బ్రతకడం ప్రారంభిస్తున్నావా? ఒకవేళ నేను నిజంగా విశ్వాసం అయితే ఎక్కువ కాలం అలా బ్రతకలేవు. దేవుడు వెనక్కి తెచ్చుకుంటాడు. దానికోసమే ఈరోజు నీకు ఈ మాటలను తెలియజేస్తున్నాడేమో. లేదు, ఇప్పటికీ నీకు స్పందన రావట్లేదంటే నువ్వు రక్షింపబడలేదు. సిలువలో ప్రభు నీ కోసం ఏం చేశాడో మరొకసారి ఆలోచించు. నీ పాపాన్ని గురించి ఆలోచించి ఇప్పుడు ఎందుకని రక్షింపబడితే బాగుంటుంది. సో 13వ వచనంలో ఏమంటున్నాడంటే, కాబట్టి మీకు ఇంత గొప్ప, మీరు ఇంకనూ పాపులై ఉండగానే ఇంత గొప్ప స్వాస్థ్యం, ఇంత గొప్ప ప్రివిలేజ్, ఇంత గొప్ప కృప, స్నేహము, తండ్రి ప్రేమ మీకు ఆయన ఇస్తున్నాడు కనుక మీరు విశ్వాసులైతే, ఇది కనుక మీకు అర్థమై ఉంటే, అర్థం కానోళ్ళు కోసం ఇది చెప్పట్లా. ఇంకా 13వ వచనం నుంచి అర్థమైన వాళ్ళ గురించే మాట్లాడుతుంది. అంటే ఆ ప్రివిలేజ్, ప్రభువులో మనకున్న ప్రివిలేజ్ గురించి అర్థమైనటువంటి వ్యక్తులతో 13th verse నుంచి మళ్ళీ కంటిన్యూషన్ చేస్తున్నాడు. అర్థం కాకపోతే ఆ ప్రివిలేజెస్ ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ పాపాన్ని యొక్క భయంకర పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రభువుకి జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు, పాపాన్ని ఒప్పుకున్నటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి గొప్ప అవకాశాలు ఏంటో, వాళ్ళ జీవితాలు ఎలా మారుతాయో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చెప్తాడు ఆ జీవితాలు ఎలా మారుతాయో. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలంట. అట్లా ఉండాలంట. మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై, మీ మనస్సు అను నడుమును కట్టుకొని.
యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. మీ మనస్సు నడుము కట్టుకోండి. నడుము ఎప్పుడు కట్టుకుంటాం? ఒక గుడ్డతో కానీ, ఒక బెల్ట్తో కానీ. ఏన్షియంట్ టైమ్స్లో, ఆ మిడిల్ ఈస్ట్లో, ఇస్రాయేల్ ప్రాంతంలో ఏన్షియంట్ టైమ్స్లో నడుమును ప్రయాణికులు కట్టుకునేవాళ్ళు. కొంతమంది వాళ్ళ స్తోమతకు తగినట్టుగా ప్రయాణం చేసేటప్పుడు గుడ్డతో కట్టుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే కొంతమంది తాళ్ళుతోటి కట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఈ లెదర్ బెల్ట్స్ తోటి కూడా కట్టుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకు? మన దట్టి అంటారు అనమాట. సో దాన్ని బెల్ట్, వేస్ట్ బెల్ట్ ఒకటి ఉండేది. అప్పటి నుంచే ఉంది వేస్ట్ బెల్ట్. ఎందుకు అని అంటే ఎక్కువసేపు నిలబడి పని చేయాలంటే మనకు ఇక్కడ సపోర్ట్ అవసరం. ఎక్కువసేపు నడుస్తూ ప్రయాణం చేస్తూ మనం ఏదన్నా పని చేయాలన్నప్పుడు మనకి ఏం కావాలి? సపోర్ట్ అవసరం. అర్థమవుతుందా? లేకపోతే నిలబడలేము, లేకపోతే కూర్చోవాలనిపిస్తుంది, లేకపోతే నడుము నొప్పి వచ్చేస్తుంది కదా. కాబట్టి నడుముకు దట్టి ఎవరు కట్టుకుంటారు? నడుము ఎవరు కట్టుకుంటారు అంటే పని చేయడానికి, ఒక టాస్క్ని తీసుకోవడానికి పూనుకునే వాళ్ళు కట్టుకుంటారు. ఎప్పుడు కట్టుకుంటారు? పొద్దున్నే ఎక్కడికన్నా పనికి బయలుదేరేటప్పుడు కట్టుకుంటారు. ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు కట్టుకుంటారు. ఒక పెద్ద చెట్టు కొట్టేసాయి, దాంట్లో నుంచి ఆ వుడ్ తీసుకొని పని చేయాలి అనుకున్నప్పుడు, ఒక కాయ కష్టం చేద్దాం అనుకున్నప్పుడు, ఇంకా నా ఎదురుగా ఒక పని ఉంది, ఇప్పుడు ఈ పనిలో నేను దిగుతున్నాను, ఎప్పుడైపోద్దో నాకు తెలీదు, ఇది అయిపోయిన దాకా నేనేం చేయాలి? పని చేసి దీన్ని పూర్తి చేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి. అప్పుడు దాకా రిలాక్సేషన్ వద్దు, అప్పుడు దాకా అలసట అనేటువంటిది నాకు తెలియకూడదు, నేను పని చేస్తూనే ఉండాలి అని డెసిషన్ తీసుకునేవాడు ఏం చేస్తాడంటే నడుము కట్టుకుంటాడు. ఏం కట్టుకుంటాడు? నడుము కట్టుకుంటాడు. అబ్బో ఇంకైపోయింది నా పని, ఇక చాలే, కొంతసేపు రెస్ట్ తీసుకుందాం, బాగా పని చేసాలి ఇప్పుడు దాకా, ఇంకెంతసేపు చేస్తాం అనుకునేవాడు నడుము కట్టుకోడు. ఆడ దుప్పటేసుకొని దిండేసుకొని పడుకుంటాడు, నిద్రపోతాడు, నడుము కట్టుకోడు. వాడు నిలబడి ఉండడు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమంటున్నాడంటే మీ మనస్సు అని నడుము కట్టుకోండి. ఒక టాస్క్ చేసేటువంటి వ్యక్తి ఎట్లాగైతే శరీరాన్ని సిద్ధపరచుకుంటాడో అట్లా మీరేం చేయాలంటే మీరు శరీరాన్ని సిద్ధపరచుకోవడం కాదు, ముందు మీ మనసును సిద్ధపరచుకోవాలి అంటున్నాడు. ఏం చేయాలి? చెప్పు ప్రభా, మరి నడుము కట్టుకొని ఏదో పని చేయమంటున్నావు అంటగా, పేతురుతో చెప్పావంటగా, పేతురు రాసిన పత్రికలో ఉందంటగా. చెప్పు, ఏం చేయమంటావు చెప్పు, ఏడకి బొమ్మంటావు చెప్పు. ఇప్పుడు ఎక్కడికైనా పోయి కరపత్రాలు పంచమంటావా, లేకపోతే ఎక్కడికైనా పోయి ప్రసంగం చేయమంటావా, లేకపోతే ఏం చేయాలో చెప్పు అంటే దాని గురించి కాదంట మాట్లాడుతుంది ఇక్కడ. దేని గురించి మాట్లాడుతున్నాడు పేతురు? మీ మనస్సు అను నడుము కట్టుకొనండి. యువర్ మైండ్స్, గర్డ్ అప్ ద లయన్స్ ఆఫ్ యువర్ మైండ్స్ అంటాడు అనమాట. అదవుతుందా? మీ మనస్సులో సిద్ధపరచుకోవాలి. ఒక పని చేసేటువంటి వ్యక్తి ఎలా అయితే శరీరాన్ని సిద్ధపరచుకుంటాడో అలా మీరు మీ మనస్సుల్ని, ఒక బాటిల్ నీళ్లు తాగి, ఏదన్నా ఒక అన్నం ఏదో తిని కదా, పల్లెటూరులో పనికి వెళ్ళేటప్పుడు సద్దన్నమో లేకపోతే ఏదో తిని ఒక నీళ్లు తాగి, ఒక మధ్యలో అసలు మళ్ళీ ఇంటికి రాకూడదు, పని అయిపోయిందాక ఇంటికి రాకూడదు కాబట్టి ఒక చిన్న బాక్స్లో అన్నం తీసుకెళ్ళి ఇంకా సిద్ధపడి కరెక్ట్గా వెళ్తాం. సో ఆ విధంగా మీరేం చేయాలంటే మీరు ఫిజికల్గా కాదు కానీ మెంటల్గా సిద్ధంగా మీరు ఉండాలి. ఒక టాస్క్లోకి మీరు ప్రవేశిస్తున్నట్లుగా మీ మనసుల్ని సిద్ధపరచుకోవాలి. శరీరాన్ని సిద్ధపరచుకుంటే సరిపోదు, మీ మనస్సుల్ని సిద్ధపరచుకోవాలి. ఒక టాస్క్ నేను చెప్పబోతున్నా, ఆ టాస్క్లో మీరు ఉండాలి. మీరు నిజంగా మీకు ఇదిగో ఈ 12 వచనాల్లో చెప్పబడినటువంటి గొప్ప ప్రివిలేజెస్, ఆ సంతోషకరమైనటువంటి విషయాలు మీకు అర్థమైన వ్యక్తులైతే, మీకు నిజంగా అవి అర్థమై ఉంటే
మీరు ఊరకనే ఉండరు, మీరు సిద్ధంగా ఉంటారు. దేనికోసం సిద్ధంగా ఉంటారు? నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై, నిబ్బరమైన బుద్ధి గలవారు, సోబర్ మైండెడ్గా. ఎందుకు అంటే సోబర్ మైండెడ్గా ఉంటారు, మెలకుగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగేటువంటి కృప అంటే ఫ్యూచర్లో మీకు కలిగేటువంటి గ్రేస్. అంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏం కృప కలుగుద్ది? అదిగో ఆ 12 వచనంలో చెప్పినటువంటి నిత్య జీవం, నిత్యమైన రాజ్యం, ఆయనతో గడపేటువంటి నిత్యత్వం, ఆ గొప్ప స్వాస్థ్యం, వాడబారినది, అక్షయమైనది, నిర్మలమైనది అయినటువంటి గొప్ప భవిష్యత్తు అని మనం మాట్లాడుకున్నాం కదా. సో దాని మీద మీ సంపూర్ణ నిరీక్షణ మీరు దాని మీద ఉంచండి. 14, నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని రాయబడి ఉన్నది. ఏముందంట? ఒక ఇంపరేటివ్ ఉందంట, ఆప్షన్ లేదు. నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని రాయబడి ఉందంట. 15, కాక మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక. ఇప్పుడు చెప్తున్నాడు ఎందుకు నడుము కట్టుకోవాలో. నడుము కట్టుకొని ఓ పని చెప్తాను చేయండి. ఆ పని ఎందుకు చెప్తా, ఎందుకు చేయాలో నేను చెప్తా, ఎలా చేయాలో చెప్తా అని చెప్పి ఎలా చేయాలో చెప్పాడు. ఎలా చేయాలి అని అంటే, మీరు మీ మనసంతా మీరు యేసుక్రీస్తు, రాబోయేటువంటి యేసుక్రీస్తు మీద పెట్టుకొని చేయాలి. అప్పుడు ఈజీగా చేస్తారు. ఎందుకు చేయాలి అసలు మీరు అని అంటే, ఆ పని నేను పరిశుద్ధునైనట్టు మీరును పరిశుద్ధుడై ఉండుడి అని దేవుడు చెప్పాడు కాబట్టి చేయాలి. అసలు ఏం పని అది అనంటే అప్పుడు 15వ వచనం, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వకు అజ్ఞాన దశలో మీరు మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. సో ఫస్ట్ ఏం చేయకూడదో చెప్తా, నెగిటివ్ స్టేట్మెంట్. ఏం చేయకూడదో చెప్తా అని చెప్పి, ఏం చేయకూడదు? మిమ్మల్ని పిలిచిన వాడు కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వక అజ్ఞాన దశలో మీరు ఉండకూడదు. మీరు విధేయులై ఉండాలి. ఎలా ఉండకూడదు? మీరు ఇదివరకు ఉన్నట్లు ఉండకూడదు. ఒక మార్పు ఉండాలి మీ జీవితంలో. ఇదివరకు ఇలా ఉన్నాను, ఇప్పుడు ఇదివరకు ఇలా ఆలోచించాను, ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నాను. ఆ మార్పులు రోజు రోజుకి మనకు కలుగుతూ ఉండాలి నూతనంగా. అర్థమవుతుందా? సో మీరు పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అది నా పూర్వం, దట్ ఈస్ మై పాస్ట్. ఆ పాస్ట్లో ఏమున్నాయంట? వీళ్ళకి కొన్ని ఆశలు ఉన్నాయంట. ఏమున్నాయి? కొన్ని ఆశలు. చూడండి, మీ పాపాలు, మీ వ్యభిచారాలు, మీ నరహత్యలు అనేటువంటి మాటలు మాట్లాడట్లా. ఎందుకంటే మనం మాట్లాడడం అట్లాగా. హత్య చేసినా ఒకటిని కత్తి తీసుకెళ్ళి పొడిచినా దాన్ని మనం నరహత్య అనే వాడం పదం. మనం ఏం వాడతాం? ఏదో ఆశపడ్డానండి, అది దురాశ, గ్రీడ్తో నింపబడ్డావు, కకృతితో నింపబడ్డావు, దురాశతో నింపబడ్డావు, ధనాశతో నింపబడి నువ్వు మనం ఎంత ప్రవర్తించినా అది ధనాశతో నేను నింపడ్డాను, దురాశతో నింపడ్డాను. నన్ను ఒప్పుకుంటావా? ఒప్పుకోం. ఏమంటాం? ఆశపడ్డానండి అంటాం కదా. అందుకనే మనం వాడే పదాన్నే పేతురు కూడా వాడుతున్నాడు. ఏంటంట? పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు. పూర్వం మీకు కొన్ని ఆశలు ఉన్నాయి, కొన్ని డిజైర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని డిజైర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకున్న డిజైర్స్ వేరు, ఇదివరకు మీకున్న డిజైర్స్ వేరు. ఎందుకు మారినాయి అనుకుంటున్నారు? ఆ డిజైర్స్ ఇదివరకు మీకున్న డిజైర్స్ మారిపోయినాయి. ఎందుకు మారిపోయినాయి అనుకుంటున్నారు? ఊరకనే మారినాయి అనుకుంటున్నారా? మీరు కొంతమంది అట్లా అనుకుంటున్నారు.
ఊరకనే మారిని అనుకుంటున్నారు. ఊరకనే మారలా. నీ రక్షణకు అదే రుజువు. నువ్వు రక్షింపడ్డావన్నదానికి అదే రుజువు. నువ్వు తీర్పుని తప్పించుకున్నావు అన్నదానికి అదే రుజువు. దేవుడు నిన్ను నీతిమంతురాలుగా ఎంచుకుంటున్నాడు అన్నదానికి అదే రుజువు. నీ విశ్వాసాన్ని ఆయన అంగీకరించాడు. నీ రక్షణకు అదే రుజువు. అదే లేకపోతే రుజువు లేదు. అదే లేకపోతే దేనికి రుజువు లేదు. నీ పాపం క్షమించబడిందని దానికి రుజువు లేదు. నువ్వు దేవుని యొక్క నీతి చేత కప్పబడ్డావనే దానికి రుజువు లేదు. దేవుని దృష్టిలో నువ్వు పాపివి, అపవిత్రుడివి, అపవిత్రురాలువే. నువ్వు నరకానికి వెళ్ళేటువంటి వ్యక్తివి. దెర్ ఇస్ నో ఎవిడెన్స్. ఇఫ్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్, యు ఆర్ గోయింగ్ టు హెల్. దట్స్ ఇట్. మారిన ఆశలు అవే రుజువులు, గుర్తుపెట్టుకోండి. అవి ఊరకనే మారలా. అవి ఊరినట్టు మారినట్టున్నాయి, మళ్ళా వస్తున్నాయి. ఏముంది, రక్షింపడ్డానుగా. ఎట్లా అసలు అర్థమైంది నీకు రక్షింపడినట్టు? నువ్వు ఎలా బాప్టిజం తీసుకున్నావు? నీకు మెంబర్షిప్ ఎట్లా వచ్చింది? ఒక సంఘానికి ఎలా ఎందుకు రావాలనిపించింది? నీకు ఎందుకు రావాలనిపించింది? నీ ఆశలు మారుతా ఉన్నాయి కాబట్టి రావాలనిపించింది. అదొక్క రీజన్ తప్ప ఇంకొక రీజన్ చెప్పగలవా? రక్షింపడినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా ఇక్కడ, బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, మెంబర్స్ ఉన్నారు కదా. అది తప్పనిచ్చి ఇంకో రీజన్ చెప్పండి. నీ ఆశలు మారిపోయాయి కాబట్టి నువ్వు విశ్వాసమని నీకు అర్థమైంది, నీ పక్కన వాళ్ళకి అర్థమైంది. మళ్ళీ అవే పూర్వపు ఆశలు నీలోకి వస్తూ ఉంటే ఏంటి రుజువు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దేవునిలో ఉన్నటువంటి గొప్ప స్వాస్థ్యంలోకే వెళ్తున్నావా, లేకపోతే నిత్యమైనటువంటి దేవుని ఉగ్రతలోకి వెళ్తున్నావా? ఎవరికి తెలుసు? ఇదివరకు ఎప్పుడో నీకున్నటువంటి ఆశలు, అప్పుడున్నటువంటి కోరికలు, అప్పుడున్నటువంటి ఆందోళనలు నీకు మళ్ళా వస్తున్నాయి అని అంటే ఏంటి నీ విశ్వాసానికి రుజువు? ఏంటి నీ విశ్వాసానికి రుజువు? ఒకవేళ రక్షింపడకుండా ఉండుంటే ఈ పరిస్థితుల్లో నువ్వు అదే ఆలోచించేవాడివి, అదే ఆలోచించేదానివి. ఇప్పుడు అదే ఆలోచిస్తున్నావు. ఏంటి ఇంకా? అర్థమవుతుందని చెప్పింది. డబ్బులు లేని సమయంలోనో, ఉద్యోగం లేని సమయంలోనో, వివాహం అవ్వకుండా ఉండే సమయంలోనో, ఇబ్బందులు వచ్చినటువంటి సమయంలోనో, అవమానాలు, రోగాలు వచ్చిన సమయంలోనో, ఇదివరకు కూడా నీకు అవమానం, ఏ రోగమో లేకపోతే ఏ ఇబ్బంది, ఇట్లాంటి ఇబ్బంది ఏదన్నా వస్తే ఎలా నువ్వు స్పందించేటువంటి వ్యక్తివో, ఎలా స్పందించేవాడు, ఎలా స్పందించేదానివో అలాగనే ఇప్పుడు స్పందిస్తే వాట్ ఈస్ ది ఎవిడెన్స్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ద wrath ఆఫ్ గాడ్? సో విశ్వాసి అనే దానికి నిర్వచనమే ఏంటి అంటే ఆశలు మారడం, కోరికలు మారడం. ఏదైనా ఒక విపరీతమైన అవసరం వచ్చి గొంతు మీద పడింది అనుకోండి, ఒక అప్పు, లేకపోతే ఒక ఆర్థిక సమస్య, ఒక అవమానము, ఒక భయంకరమైన రోగమో, నీ ప్రాణాన్ని తీసే రోగం, ఇట్లాంటిది ఏదైనా వచ్చి నీ గొంతు మీద పడితే అప్పుడు నువ్వు నువ్వు భయపడుతున్నాను, ఆందోళన పడుతున్నాను, ఇందులోంచి నేను బయటకు వస్తే బాగుండు అనుకుంటున్నాను అని అంటే దట్ ఈస్ న్యాచురల్. దట్ ఈస్ అవుట్ ఆఫ్ ఫియర్. కానీ నీ డిజైర్, ఇది నా డిజైర్, దిస్ ఈజ్ మై డిజైర్, ఇది నా తీవ్రమైన కోరిక. ఈ డిజైర్ తీరకపోతే తొందరగా నేను తట్టుకోలేను, నాకు ఆందోళన వచ్చేస్తుంది. నాకు డిప్రెషన్ వచ్చేస్తుంది. అదవుతుందా? అంటే గొంతు మీద కత్తి పెడితే అది వేరే విషయం. లేదు, అది కేవలం నీ కోరిక అయితే
అర్థమవుతుందా? కేవలం నీ ఆర్థిక సమస్యల్ని, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, వాళ్ళు అట్లా అంటున్నారు, వీళ్ళు ఇట్లా అంటున్నారు, కామెంట్ చేస్తున్నారు, వాళ్ళు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, కేవలం సాకులుగా పెట్టుకొని నీకున్నటువంటి తీవ్రమైనటువంటి కోరిక, దట్ ఈస్ ద కల్ప్రిట్. The culprit, the real culprit, which is pushing you into anxiety, depression, prayerlessness, hopelessness. That is the real culprit. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కోరిక? ఎవరిది కోరిక? ఎవరిది కోరిక? పూర్వపు అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు నీకు కలిగేటువంటి కోరిక. నువ్వు పూర్వపు అజ్ఞాన స్థితిలో ప్రభు అంటే తెలియకుండా కేవలం మనుషులు మెప్పించడానికి జీవించే రోజుల్లో, దేవుడు లేకుండా జీవించేటువంటి రోజుల్లో నీకున్నటువంటి ఆలోచన విధానం ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? దిస్ షుడ్ make you terrified. It should make you terrified. ఈ మధ్యకాలంలో ఎన్నైనా చేసి ఉండొచ్చు, ఎన్ని క్రియలైనా చేసి ఉండొచ్చు. ఇక్కడ పేతురు మాట్లాడుతుంది డిజైర్ గురించి. పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు, వీటిని అనుసరించి ప్రవర్తింపక, వాటిని అనుసరించి నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఆశల కోసం నువ్వు ప్రవర్తిస్తున్నావు. నీ ప్రవర్తన, నీ నిర్ణయాలు, నీ డెసిషన్స్, నీ యాంగ్జైటీలు వాటి మీదే ఉంది. వాటిని అనుసరించి ప్రవర్తించొద్దు. ప్రభులో ఉన్నటువంటి గొప్ప ప్రివిలేజెస్ ఏంటో నీకు అర్థమైతే నువ్వు ప్రవర్తించవు. నువ్వు నిజంగా రక్షింపబడితే అలా ప్రవర్తించవు. అలా ప్రవర్తించడానికి సైతాను అప్పుడప్పుడు ప్రేరేపణ కలుగు చేస్తాడేమో, కానీ అందులోంచి నువ్వు అసహించుకొని బయటకు వస్తావు. లేదు అందులోనే నువ్వు ఉండిపోదాం అనుకుంటా ఉన్నావంటే యు ఆర్ నెవర్ సేవ్డ్. యు ఆర్ నెవర్ సేవ్డ్. దెర్ ఈజ్ ఇటర్నల్ డామినేషన్ అండ్ ఇటర్నల్ హెల్ దట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. ఇటర్నల్ హెల్ దట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని పేతురు ఆశపడతా ఉన్నాడు. ఆ తర్వాత 16 చూడండి. మిమ్ములను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దీని మీనింగ్ ఏంటో మనం చూద్దాం. ఒకసారి ఈ వాక్యాలన్నీ వచనం వెంబడి వచనం మనం చూసాం కాబట్టి ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఐడియాస్ ఏంటనేటువంటిది మనం మరొకసారి మరలా ఆ వచనాలు ఫస్ట్ నుంచి మళ్ళా మనం చూద్దాం. అందులో ఉన్న ఐడియాస్ ఏంటో, సబ్జెక్ట్ ఏంటో గ్రహించడానికి ప్రయత్నిస్తూ మళ్ళీ చూద్దాం. చూడండి ఫస్ట్ స్లైడ్లో, వాట్ ఈస్ ది ఐడియా ఆఫ్ పీటర్ ఇన్ దిస్ దట్ హీ వాంట్స్ టు కన్వే ఇన్ దిస్ 3 verses అని అంటే కనుక, because of the incredible salvation God has given us through Christ, Peter calls us to actively cultivate a disciplined, non-conforming and God-imitating holiness in every aspect of our lives. This is the idea. అదవుతుందా? మొత్తం ఆ వర్సెస్ మొత్తాన్ని పారాఫ్రైజ్ చేస్తే వచ్చేటువంటి పీటర్ కాల్స్ us to cultivate a disciplined, non-conforming and God-imitating. Non-conforming to the world. నేను ఇంతే, నా చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంతే ఉన్నారు కాబట్టి నేను ఇంతే ఉండనా, నేను చిన్నప్పటి నుంచి ఇంతే నా బుద్ధి కాబట్టి నేను ఇంకెట్లానే ఉండక ఇంకెట్టుంటా. దీన్ని ఏమంటారంటే కన్ఫర్మేషన్ అంటారు అనమాట. డు నాట్ బి కన్ఫర్మ్ టు ద థింగ్స్ బిలో, థింగ్స్ ఆఫ్ ద వరల్డ్, బట్ లుక్ అప్ టు జీసస్, బికాస్ యువర్ సిటిజన్షిప్ ఈజ్ ఫ్రమ్ అబౌవ్. నీ పౌరసత్వము పైన ఉన్నది కాబట్టి లోకంలో ఉన్న వాటిపైన మీ మనసును ఉంచకుడి. డోంట్ కన్ఫర్మ్ యువర్ మైండ్ ఆన్ ద వరల్డ్. ఇంకంతే, నేనేం చేయలేను, నేను అతుక్కుపోయాను ఈ విధానానికి, నేనేం చేయలేను, నా మనసు అంతే,
నేను చిన్నప్పటి నుంచి అంతే, నా చుట్టుపక్కల వాళ్ళందరూ అంతే ఉన్నారు, మా ఫ్రెండ్స్ అందరూ అంతే ఉన్నారు, మా బంధువులందరూ అంతే ఉన్నారు, నువ్వు కూడా అట్లా ఎందుకు లేవని అడుగుతున్నారు. ఏం చేయాలి? డూ నాట్ బీ కన్ఫర్మ్డ్. దట్ ఈస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. అంతే, ఫినిష్. సో హోలీనెస్, ఇంకో ఐడియా ఏంటంటే హోలీనెస్ ఈజ్ నాట్ ఆప్షనల్, ఇట్ ఈస్ డైరెక్ట్ అవుట్ఫ్లో ఆఫ్ అవర్ న్యూ ఐడెంటిటీ అండ్ ఇంపరేటివ్ ఫర్ అవర్ ఎర్త్లీ జర్నీ. సో హోలీనెస్ అనేటువంటిది ఒక ఆప్షన్ కాదు, పరిశుద్ధత అనేటువంటిది ఆప్షన్ కాదు, ఇట్ ఈస్ ద అవుట్ఫ్లో ఆఫ్ అవర్ న్యూ ఐడెంటిటీ. ఒక కొత్త ఐడెంటిటీ కనుక నీకు క్రీస్తులో ఏర్పాటైతే ఆ ఐడెంటిటీ అది పరిశుద్ధపరచబడేటువంటి జీవితముగా అది కొనసాగుతూ కనిపిస్తుంది. అది ఆగదు, రెన్యూ అయిపోతూ ఉంటుంది, అది ఫ్లో అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఇందా మాట్లాడుకున్నామే, పూర్వపు అజ్ఞాన దశలో ఆశలు, ఇప్పుడున్న ఆశలు అని. మళ్ళీ ఇప్పుడున్న ఆశలు మళ్ళీ పాత అయిపోవాలి, మళ్ళీ ఇంకో కొత్త ఆశలు వస్తాయి. అర్థమవుతుందా? అవి రెన్యూ అయిపోతాయి. నేను అందరిలాగా సంపాదించుకొని, అందరిలాగా ఏదో కాస్త అందరు మంచి పేరు తెచ్చుకొని, ఏదో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదాం అనుకునేటువంటి ఆశల్లో నుంచి యేసుక్రీస్తు గురించి నేను అర్థం చేసుకోవాలి, ఆయన గురించి నేను అర్థం చేసుకోవాలి, మిగిలినన్నీ జరిగినా జరగకపోయినా ఏది చదువు ఇంక ఏదైనా నాకు అనవసరం అనుకొని ఇదిగో నాకు ఈ సంఘానికి వెళ్తాను అని సంఘంలోకి రావడానికి ఒక్కొక్కసారి మీ ఇంట్లో వ్యతిరేకతలు ఎదిరించాల్సి వచ్చినా, మీ కుటుంబీకుల నుంచి వ్యతిరేకతలు ఎదుర్కోవాల్సి వచ్చినా, ఆ రోజు ఏం జరిగింది అంటే యువర్ డిజైర్స్ ఆర్ చేంజ్డ్, యువర్ డిజైర్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్, దే ఆర్ చేంజ్డ్. మీ ఇంట్లో కాదని ఈ విధంగా వస్తే నిన్ను ఆదరించేవాడే లేకుండా పోయే అవకాశం ఉంది, నీ మొహం చూసేవాడు లేకుండా పోయే అవకాశం ఉంది, నిన్నందరూ వేలెత్తి చూపించే అవకాశం ఉంది, నీ జీవితంలో పెళ్ళి కాకుండా పోయే అవకాశం ఉంది. ఇవన్నీ ఆ రోజు ఆలోచించలేదా? ఆ రోజు ఆలోచించలేదా? ఏది అయినా పర్వాలేదు, నాకు ప్రభు కావాలి అని చెప్పి సంఘంలో స్థిరపడాలని చెప్పి ఎలా వచ్చావు? విశ్వాసులు అలా ఎలా వస్తారు అని అంటే బికాస్ దేర్ డిజైర్స్ ఆర్ చేంజ్డ్. అర్థమవుతుందా? దేర్ డిజైర్స్ ఆర్ చేంజ్డ్. ఈ చేంజ్ అనేటువంటిది ఉద్రేకంలో కూడా కొంతమంది వచ్చేస్తారు ఇలాంటి పనులు, అందరినీ విడిచిపెట్టి ఎవరిని లెక్క చేయకుండా ఉద్రేకంలో వచ్చేవాళ్ళు కూడా ఉంటారన్నమాట. నువ్వు ఉద్రేకంలో వచ్చావా లేకపోతే దేవుడి నీకు విశ్వాసం ఇస్తే వచ్చావా అన్నదానికి ఎలా తేలిపోద్దో తెలుసా? అలా డిజైర్స్ చేంజ్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నేను ప్రభు సన్నిధిలో ఉండాలి, దేవుని బిడ్డల దగ్గర ఉండాలి అని డిజైర్ చేంజ్ అయితే, ఆ డిజైర్ అంతటితో అలాగనే ఆగిపోయి ఉండదు. మళ్ళా మరుసటి సంవత్సరం కల్లా ఇంకొక డిజైర్ వస్తుంది. ఊరకనే సంఘంలో ఉండడం కాదు, నేను సువార్త పని చేయాలి. మరుసటి సంవత్సరం కల్లా ఇది మారిపోద్ది. నేను ఏంటంటే ఊరికి ఆయా పనులు చేయడం కాదు, ఒక వ్యక్తితో బాధ్యత తీసుకొని ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించాలి. ఆ డిజైర్ అంతటితో ఆగదు, ఇంకొక విధంగా మారుద్ది, ఇంకో విధంగా మారుద్ది. ప్రభు కోసం బ్రతకాలని తాపత్రయం పెరిగిపోతూ ఉంటుంది, డిజైర్స్ మారిపోతూ ఉంటాయి. మన డిజైర్ అది కొంచెం చిన్న చేంజ్ అయినా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అన్నమాట. వెనక్కైతే వెళ్ళాం. ఒక్కోసారి అసలు ఏ చేంజ్ జరగనట్టుగా అనిపించవచ్చు, కానీ నో, దట్స్ నాట్ ట్రూ. ఏదో ఒక చేంజ్ ఉంటుంది. అది మనకు ఒక 2-3 years అయిన తర్వాత మనకు అర్థమవుద్ది, ఓ ఉంది నాలో చేంజ్ అని. ఒక్కోసారి ఏంటంటే 1 yearలోనే అర్థమైపోద్ది, ఒక్కోసారి
ఒక 3-4 ఇయర్స్ తర్వాత అర్థమవుతుంది. కానీ ఏదో చేంజ్ జరుగుతుంది, స్లోగా జరుగుతూనే ఉంటుంది, ముందుకే వెళ్తుంది, కానీ వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. దట్ ఈజ్ హోలీనెస్. దాన్ని ఇక్కడ పరిశుద్ధత అన్నాడు. దేవుడిలాగా మనం పరిశుద్ధంగా మారిపోమ్మని కాదు, అది అయ్యే పని కాదు అన్న సంగతి పేతురుకు కూడా బాగా తెలుసు, దేవునికి కూడా బాగా తెలుసు. అది అయ్యే పని కాదు. చరిత్రలో ఎవరు దేవుడు అంత పరిశుద్ధులు అయిపోలేదు, చచ్చిపోయేలోపు ఎవరు అవ్వలేదు. అది అయ్యే సమస్య లేదు. యేసుక్రీస్తు ప్రభు తప్ప ఈ భూమి మీద ఎవరు పరిశుద్ధులు లేరు, ఉండబోరు, ఎవరు అలా మారబోరు. కానీ ఎందుకు ఆ మాట అన్నాడు? ఇంపరేటివ్. నేను పరిశుద్ధునై ఉన్నట్లుగా మీరును పరిశుద్ధులై ఉండాలి అని ఎందుకు అన్నాడు? ఎందుకనంటే మీరు పరిశుద్ధులుగా నాలాగా మారిపోండి ఇమీడియట్గా అని కాదు దాని ఉద్దేశం. ఈ పరిశుద్ధత మీలో పరిశుద్ధ పరచబడేటువంటి ఈ యొక్క ప్రాసెస్ మీలో కంటిన్యూ అవుతూ ఉండాలి. అది ముందుకే వెళ్తూ ఉండాలి. ఒక్క అడుగు కూడా వెనక్కి రావడానికి వీల్లేనే లేదు. చూడండి నెక్స్ట్ స్లైడ్. వై హోలీనెస్ మ్యాటర్స్. ఎందుకు పరిశుద్ధత అసలు కావాలి? our distinct lives are rooted in salvation we receive, because we are rooted in salvation. If a plant is rooted somewhere, ఒక మొక్క ఏదైనా ఒక మంచి నేలలో నాటబడితే ఖచ్చితంగా ఆ మొక్క ఏమవుతుంది? మార్పు అనేది మొక్కలో వస్తుంది. ఈరోజు ఎంత పెరిగింది, ఎన్ని సెంటీమీటర్లు పెరిగింది, రేపు ఎన్ని సెంటీమీటర్లు పెరిగింది అని మనం కొలిస్తే మనకు అర్థం కాకపోవచ్చు. కానీ ఒక నెల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత వచ్చి చూస్తే ఎంతో ఇది ఉరనట్లా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ రోజు రోజుకి ఇది పెరుగుతూనే ఉంది, వెనక్కైతే వెళ్ళట్లేదు. ఒక చిన్న మొక్కను తీసుకొచ్చి నాటితే, ఇంత సైజు మొక్క తీసుకొచ్చి నాటితే అది ఇంకా తగ్గుద్దా? సైజు తగ్గదు, తగ్గడాలు ఉండవు. అది బతుకున్నది అయితే. చచ్చిందాన్ని తీసుకొచ్చి నాటితే ఎండిపోద్ది. బ్రతుకున్న దాన్ని నాటితే ఎండదు. అదేమవుతుంది? ఎంతో కొంత. వీఆర్ రూటెడ్ ఇన్ ద గాస్పల్. వీఆర్ రూటెడ్ ఇన్ అవర్ సాల్వేషన్. ఇఫ్ యూఆర్ రియల్లీ రూటెడ్ ఇన్ సాల్వేషన్, ఇఫ్ యూఆర్ రియల్లీ రూటెడ్ ఇన్ ద గాస్పల్, ఆర్ యూ గ్రోయింగ్? ఎదుగుదల ఉందా? నేను ఎదుగుతున్నానని మనం అనుకుంటే సరిపోదు. ఎదుగుతున్నామా? ఆగిపోయిందా? సాతాను వచ్చి తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడా? అసలు రక్షింపడ్డానా లేదా? ఏంటి నా పరిస్థితి ఏంటి? అసలు ఎట్లా ఉంది? అసలు రక్షింపడ్డానా లేదా? ఇప్పుడు రక్షింపడాలా? ఇవన్నీ తర్వాత సంగతి. అసలు ఎదుగుతున్నానా లేదా? ముందు అర్థం చేసుకుంటే ఆ తర్వాత దేవుడు కృపనివ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఒకవేళ రక్షింపబడకపోయినా ఇప్పుడైనా రక్షించడానికి ఆయన సిద్ధంగానే ఉంటాడు. ఆయన కనికరం గల దేవుడు. నేను రక్షించడానికి నీ కోసం ప్రాణం పెట్టాడు సిలువలో. అర్థమవుతుంది చెప్పింది? నీకు అర్థం అవ్వాలే తప్ప, తొందరగా అర్థం చేసుకోవాలి తప్ప నీ పరిస్థితి ఏంటో. లేదు, నేను రక్షింపడ్డాను అనుకుంటే నేను ముందుకు వెళ్ళాలి, వెనక్కి వెళ్ళే ప్రసక్తి నాకొద్దు. భయంతో, వణుకుతో, ఇంపరేటివ్. ఇది ఆటోమేటిక్గా జరిగేది కాదు. రక్షింపబడినటువంటి వ్యక్తులు ప్రభువులో సంతోషిస్తూ నేను ఎదగాలి అనేటువంటి కోరికతో, నూతనమైన కోరికలు తోటి వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. నూతనమైన నిర్ణయాలు ఆ విధంగా వస్తాయి. అర్థమవుతుందా? అందుకే ఇంపరేటివ్ ఇస్తున్నాడు ఇక్కడ. యూ హ్యావ్ టు బీ హోలీ. వేరే ఆప్షన్ లేదు నీకు. అలా ఉండండి. అర్థమవుతుందా? యు ఆర్ రూటెడ్ ఇన్ యువర్ సాల్వేషన్. యు ఆర్ రూటెడ్. నరకానికి వెళ్ళేవాడిని తీసుకొచ్చి నరకానికి వెళ్ళే వాళ్ళ డబ్బాలో నుంచి తీసుకొని నిన్ను పరలోకానికి వెళ్ళే డబ్బాలో అట్ట వేయడం కాదు. అది నరకానికి వెళ్ళేటువంటి డబ్బాలోంచి తీసి
రక్షణ అనేటువంటి భూమిలో నాటాడు దేవుడు. అర్థమవుతుందా? ఈ డబ్బాల నుంచి తీసి వచ్చి ఆ డబ్బాలో అట్టేయబడి ఈ డబ్బాలో ఉన్నప్పుడు ఏం కోరికలు ఉన్నాయో అయ్యే కోరికలు మళ్ళీ ఇక్కడ తెచ్చుకోమని కాదు. మళ్ళీ ఏమన్నంటే నేను ఈ డబ్బాలో ఉన్నానా, నేను ఈ డబ్బాలోనేగా ఉన్నా, నాకు వచ్చే ఈ కోరికలు కూడా దేవుడి కోసమే, సేవ కోసమే. ఇట్లాంటి మాటలు అందరూ, ప్రతి నామకాస్తుడు, ప్రతి స్వనీతిపరుడు, ప్రతి దేవుని వాక్యం తెలియనటువంటి, రక్షణ లేనటువంటి ప్రతి ఒక్క వ్యక్తి చెప్పే మాటలు అవన్నీ. ప్రతివాడు దేవుని కోసమేనండి నేను చదువుకునేది, దేవుని కోసమేనండి నేను ఉద్యోగం చేసేది, దేవుని చిత్తం కోసమే, దేవుని మహిమపరచడానికి. ఎన్నిసార్లు అనలేదు ఈ మాటలో? ఎన్నిసార్లు అనలేదు? నీ కోరిక ఏంటి? అయ్యే కోరికలతో వచ్చి డబ్బాలో పడవు. ఇక్కడ నాటపడుతున్నావు, ఎదుగుతున్నావు, రెన్యూ అవుతున్నావు. గుర్తుపెట్టుకో. మేక్ షూర్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. You have to make sure that is happening in your life with fear and trembling. With fear and trembling. లేకపోతే ఒకవేళ భ్రమలో ఉంటే ఇంకా రక్షింపడకుండా అలానే ఉండిపోయి నరకానికి వెళ్ళిపోతావు. అనేక మందికి శాపంగా, అనేక మందికి కన్ఫ్యూజన్గా మారుతావు. తర్వాత నెక్స్ట్ వర్స్ చూడండి, నెక్స్ట్ స్లైడ్. ద కాల్ టు మెంటల్ ప్రిపేర్డ్నెస్. ఆ తర్వాత ఏమన్నాడు? సో కాబట్టి ఫస్ట్, సో దిస్ ఈస్ ద థింగ్. ఆయన చెప్పాలనుకుంటున్న ఏంటంటే హోలీనెస్ గురించి, మారినటువంటి డిజైర్స్ గురించి. సో దానికోసం మనం ఏం చేయాలి? మనం అట్లా ఐడియల్గా సింపుల్గా ఉంటే అలా జరిగిపోద్దా? జరగదు. వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దిస్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఈ మార్పు, ఎదుగుదల జరగడానికి నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రిపేర్డ్గా ఉండాలి. ఒక పని చేసేటువంటి వ్యక్తి ఎలాగైతే ప్రిపేర్ అవుతాడో నడుము కట్టుకొని, నీ మనస్సు అనేటువంటి నడుమును నువ్వేం చేయాలంటున్నాడు? కట్టుకోవాలి. చూడండి, సో ఇందులో 4 అంశాలు మనం చూడచ్చు. ఫౌండేషన్, డిసిప్లిన్, క్లారిటీ అండ్ డైరెక్షన్. 4 విషయాలు ఇస్తున్నాడు ఇక్కడ. ఫౌండేషన్ ఇస్తున్నాడు. ఫౌండేషన్ ఏంటి? దేర్ ఫోర్ అన్నాడు కదా, 12 వర్సెస్లో చెప్పినటువంటి మాటలే దానికి ఫౌండేషన్. ఈ ప్రివిలేజ్ మీకు ఉంది కాబట్టి, ఇవి మీకు ఉన్నాయి కాబట్టి, దిస్ ఈజ్ యువర్ ఫౌండేషన్. దీని మీదే నేను మాట్లాడుతున్నాను. ఈ సంతోషం మీద నువ్వు బిల్డ్ చేసుకోగలుగుతావు. అసలు ఈ సంతోషమే ఏదన్నా నాకు అని అంటే నువ్వు దేని మీద బిల్డ్ చేయలేవు. ముందు రక్షింపడు, దేవునిలో సంతోషించడం నేర్చుకో. ఆయనలో ఉన్నటువంటి స్వాస్థ్యాన్ని గురించి ఆలోచించడం నేర్చుకో. ఆయనలో నాకు స్వాస్థ్యం ఉందని నాకు ఏమాత్రం సంతోషం రావట్లేదు, ఏమాత్రం వచనాలు ఎన్నిసార్లు చదివినా నాకేం అనిపించట్లేదు అని అంటే నువ్వు నరకానికి వెళ్తున్నావు. నో డౌట్ అబౌట్ ఇట్. భయంకరమైన ఉగ్రత నీకు కోసం ఎదురు చూస్తూ ఉంది. భయముతోటి ఇప్పుడే ప్రభుకి నీ జీవితాన్ని భయపడు. అట్లీస్ట్ ఫియర్ యువర్ సిన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. లేదా నాకు అర్థమవుతుంది, గొప్ప ప్రివిలేజ్ ఉంది నాకు ప్రభులో అంటావా? మరి దాన్ని ఫౌండేషన్గా నువ్వు వేసుకొని దాని మీద కట్టే ఉన్నాయి, కట్టుకో. దట్ ఈస్ ద ఫౌండేషన్. వాట్ ఈస్ ద డిసిప్లిన్? నెక్స్ట్ ఒక డిసిప్లిన్ గురించి కూడా మాట్లాడాడు. ఏంటది? గర్డ్ అప్ యువర్ మైండ్స్ ఫార్ యాక్షన్. గర్డ్ అప్ యువర్ మైండ్స్. అలర్ట్గా ఉండు, రెడీగా ఉండు. నీ మైండ్ని సిద్ధపరచుకో. కొత్త కొత్త డిజైర్స్ నాలో కలిగిస్తున్నాడు దేవుడు. నేను రక్షింపబడిందే ఈ కొత్త కొత్త డిజైర్స్ వల్ల. మరలా పాత డిజైర్స్కి నేను ఎట్టి పరిస్థితులు వెళ్ళకూడదు. ఇంకా ఈ డిజైర్ కూడా ఇంకా మారి ఇంకొంచెం కొత్తగా రేపొద్దున మారాలి. ఆ విధంగా నా మనస్సు, ఐఎమ్ రెడీ ఫర్ దాట్. ఎందుకు మార్చుకున్నావు నీ డిజైర్స్ని? కొద్ది రోజులు వెళ్దాంలే చర్చికి, ఆ తర్వాత మళ్ళీ మామూలు పాత డిజైర్స్కి వచ్చేద్దాం అనుకొని ముందే ప్లాన్ చేసుకొని వచ్చావా?
అలా ప్లాన్ చేసుకొని వచ్చుంటే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ సేవ్డ్. యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద లివింగ్ గాడ్. యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద లివింగ్ గాడ్. నీ ప్లాన్లో నువ్వు ఉన్నావు అంతే. ఎందుకు వచ్చావు ప్రభు దగ్గరికి? నీకే నువ్వే డిజైర్స్ని మార్చుకొని వచ్చావా? కొన్నాళ్ళు మార్చుకుందాం, ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం, పెళ్లి టయానికి వెనక్కి వచ్చేద్దాం, డబ్బులు సంపాదించే టయానికి వెనక్కి వచ్చేద్దాం అని ముందే ప్లాన్ చేసుకొని కొంతమంది వస్తారు. వాళ్ళు ఉండరు ఎక్కువ కాలం సంఘంలో కూడా. అలాంటి వాళ్ళు కరెక్ట్గా టైం వచ్చినప్పుడు జంప్ వెళ్ళిపోయారు. మన మధ్యలో లేరు వాళ్ళు ఈరోజు. ఎందుకంటే వాళ్ళు రావడమే వాళ్ళ బుద్ధి మారి రాలా. కొన్నాళ్ళు బుద్ధి మారినట్టు నటిద్దాం, లేకపోతే మార్చుకుందాం, ఆ తర్వాత మళ్ళా వెనక్కి పోదాం ముందే ప్లాన్లో ఉండి వచ్చారు. ఆ టైం రాగానే యాంగ్జైటీ, ఆ టైం రాగానే డిప్రెషన్ అన్నీ వస్తాయి. సంఘానికి దూరం అయిపోతారు, సహోదరులకు దూరం అయిపోతారు, ద్వేషిస్తారు, విసుకొస్తుంది. సంఘం అంటే విసుకొస్తుంది, సహోదరులు అంటే విసుకొస్తుంది, అన్నీ విసుకొచ్చేస్తే వెళ్ళిపోతారు, అయిపోయా. సో గర్డ్ అప్ యువర్ మైండ్స్. ఆ స్థితి నాకు పట్టకూడదు అని అంటే గర్డ్ అప్ యువర్ మైండ్స్. రక్షింపబడాలి, సంఘములో ప్రభువులో బ్రతకాలని ఆశ ఉన్నటువంటి కొత్తగా వస్తున్న మీరే కూడా గమనించండి. గర్డ్ అప్ యువర్ లైన్స్, యువర్ మైండ్స్ రైట్ నౌ. మీ మనసులను సిద్ధపరచుకో. అదే రక్షణ. నా డిజైర్స్ మారాలి. దేవుడు నా డిజైర్స్ మార్చేస్తున్నాడు. ఈ విధంగా రోజు రోజుకు నేను మారుతూ ప్రభుకి నేను దగ్గర అయిపోతాను. కానీ మళ్ళా వెనక్కి తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. ప్రిపేర్ ఫర్ ఎ జర్నీ విచ్ హ్యాస్ నో రిటర్న్. మళ్ళా తిరిగి వెనక్కి రావడానికి అవకాశం లేనటువంటి ప్రయాణముకు మనం ఏం చేయాలి? ముందు మైండ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఉండండి, మీరు అట్టే ఉండండి, ఆడే ఉండండి, వస్తా, మళ్ళా ఆడదాకా పోయి వస్తా అని చెప్పి రావద్దు. అయిపోయింది. ఇంకా వెనుక్కున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిర పడుచున్నాను అన్నాడు కదా పౌలు. వెనుకున్న వాటిని మరచి. చూడండి, వాట్ ఈస్ ద క్లారిటీ? దెర్ ఇస్ ఎ క్లారిటీ. బీ సోబర్, మెంటల్ క్లారిటీ, సౌండ్నెస్ ఆఫ్ జడ్జ్మెంట్, అవాయిడ్ మెంటల్ ఇంటాక్సికేషన్ బై డిస్ట్రాక్షన్స్. క్లారిటీతో ముందుకెళ్ళు, డిసిప్లిన్తో ముందుకెళ్ళు అన్నాడు కదా. గర్డ్ అప్ యువర్ మైండ్. ఇంకా క్లారిటీతో ముందుకెళ్ళు. బీ సోబర్, మెలకుగా ఉండు, క్లారిటీతో ఉండు, డిస్ట్రాక్షన్స్ అయిపోవద్దు. తాగుబోతాడు, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి తాగుబోతాడికి. నువ్వు ఎంత చెప్పినా వాడు డిస్ట్రాక్ట్ అయిపోతాడు. మళ్ళీ మందు ఎక్కడ దొరుకుద్ది, మళ్ళీ మందు ఎప్పుడు తాగాలి, మళ్ళీ ఇప్పుడు దొరుకుద్ది, నేను తాగలుగుతానా లేదా, డిస్ట్రాక్ట్. నువ్వు ఏదైనా చెప్పి కూర్చోబెట్టి వాడికి ఏమి ఎక్కదు. ఎందుకు ఎక్కదు? వాడు తాగనప్పుడు కూడా వాడికి ఏమి ఎక్కదు. తాగకుండా మామూలుగా ఉన్న సమయంలో కూడా ఏది ఎక్కదు. బికాస్ హీ ఈస్ కాన్స్టెంట్లీ డిస్ట్రాక్టెడ్ by that old desire. ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఏం లేడు. మీరు గమనించండి, తాగిన మత్తులో లేని సమయంలో కూడా ఆ వ్యక్తికి ఒక 2 రోజులు తాగడానికి అవకాశం లేకుండా కూర్చోబెట్టండి, ఉంటాడు. బ్లడ్లో ఆల్కహాల్ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోయిన తర్వాత మాట్లాడి చూడండి, అని వింటాడేమో. ఏండో మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి, 2 రోజులు అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు దొరుకుద్ది, ఈడిప్పుడు వదిలిపెడతాడు. చుట్టుపక్కల ఏడున్నాయి కొట్లు, సారాయి కొట్లు, ఎక్కడికెళ్ళి తాగాలి, ఏం చేయాలి, ఇదే ఉంటుంది మైండ్లో, ఇదే ఉంటుంది, రన్ అవుతూ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది లోపల. నువ్వు ఏం చెప్పినా అర్థం కాదు. డిస్ట్రాక్టెడ్ మైండ్, డిస్ట్రాక్టెడ్ బై యువర్ ఓన్ డిజైర్స్, బై ద డిజైర్స్ ఆఫ్ ది ఓల్డ్, దిస్ థింగ్. పూర్వము మీ అజ్ఞానమును బట్టి ఉన్నటువంటి ఆశలు
నేను డిస్ట్రాక్ట్ చేస్తా ఉంటే నన్ను డిస్ట్రాక్ట్ చేస్తానే అనేటువంటి కనీసం అవగాహన కూడా లేకుండా, క్లారిటీ లేకుండా, నన్ను ఏం డిస్ట్రాక్ట్ చేయట్లేదు, నేను చాలా విశ్వాసిని, నేను ఎంత దూరం వచ్చా, నేను ఎన్నాళ్ళు దేవుని నమ్ముకున్నా, నాకే ఆశ వచ్చినా దేవుని కోసమే, నాకే కోరిక వచ్చినా దేవుని కోసమే, నేను ఏది చేసినా దేవుని కోసమే అని నిన్ను నువ్వు బ్లఫ్ చేసుకుంటూ ఉంటే దాన్ని ఏమంటారు అంటే దాన్ని ఇంటాక్సికేషన్ అంటారు. దాన్ని ఏమంటారు? మత్తులో ఉన్నావు అంటారు. సో అలాంటి మత్తులో నుంచి బయటికి రావడాన్ని సోబర్నెస్ అంటారు. సో బీ సోబర్. తర్వాత ఒక డైరెక్షన్ కూడా మనకి ఇస్తున్నాడు పేతురు. ఏం డైరెక్షన్ అంటే సెట్ యువర్ హోప్ ఫుల్లీ ఆన్ ద గ్రేస్. ఎప్పుడు నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వకుండా, ఎప్పుడు నువ్వు పూర్వపు ఆ యొక్క అజ్ఞాన కోరికల చేత డిస్ట్రాక్ట్ చేయబడకుండా ఎప్పుడు నువ్వు ఉంటావు. ఒకవేళ డిస్ట్రాక్షన్స్ వచ్చినా వెంటనే దాన్ని చిచి ఇది నా పాత ఆలోచనలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి వాటిని తీసేసుకొని నువ్వు ఎప్పుడు వెళ్తావు? ఎప్పుడు ఆ సొబ్రాయిటీ లేకపోతే ఆ యొక్క ఆ మెలకువతనము నీకు ఎప్పుడు ఉంటుంది అని అంటే నువ్వు ఒక డైరెక్షన్లో నువ్వు ముందుకెళ్తున్నప్పుడు, దేవుని యొక్క కృప బయలుపరచబోయేటువంటి దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీకు అందించబోయేటువంటి కృప అన్నాడు కదా. ఫ్యూచర్ గ్రేస్, ప్రభువులో ఉన్న ఫ్యూచర్ గ్రేస్ గురించి ఆలోచిస్తాను ఉన్నప్పుడు, ప్రభువులో ఉన్న స్వాస్థ్యాన్ని గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు, చూడండి మొదటి పేతురు రాసిన పత్రిక అంతా కూడా స్టార్టింగ్ నుంచే ఫ్యూచర్ గ్రేస్ గురించి. ఆ తర్వాత నేను ఫ్యూచర్ గ్రేస్ గురించి జాన్ పైపర్ గారు చెప్పినటువంటి కొన్ని వాక్యాలు నేను విన్నాను. ఈ ఫ్యూచర్ గ్రేస్ గురించినటువంటి వాక్యాలు ఎవరికి ఉపయోగపడతాయో తెలుసా? ఫ్యూచర్ గ్రేస్ గురించి ఉన్నటువంటి వాక్యాలు అసలు ఎవరికి అడ్రస్, జాన్ పైపర్ కానీ మన పేతురు కానీ ఎవరికి ఎక్కువ అడ్రస్ చేస్తారు తెలుసా? ఈ ఫ్యూచర్ గ్రేస్ గురించి, నిరీక్షణ గురించి, రాబోయేటువంటి స్వాస్థ్యాన్ని గురించినటువంటి మాటలు ఎవరికి ఉపయోగపడతాయో తెలుసా? ఎవరికి ఉపయోగపడతాయి? ఎవరికి ఉపయోగపడతాయి? ఈ గృహంలో ఎవరన్నా విశ్వాస అయినటువంటి వ్యక్తి మరణిస్తే ఉపయోగపడతాయా అనుకుంటున్నారా? లేకపోతే మనం మరణానికి సిద్ధపడడానికి ఉపయోగపడతాయి అనుకుంటున్నారా? నో. చావు గురించి కాదు నిరీక్షణ ఈ మాటలు చెప్పేది. అఫ్కోర్స్ ఎక్కడన్నా ఒక విశ్వాసం మరణిస్తే ఆడికి వెళ్ళి మనం ఆదరణ మాటలు చెప్తాం, కానీ అది చచ్చిపోయే దాని గురించి కాదు. ఇవన్నీ నువ్వు ఎట్ట బ్రతకాలనే దాని గురించి, ఏ డైరెక్షన్తో బ్రతకాలనే దాని గురించి ఇక్కడ మాట్లాడేది. ఎవరికో తెలుసా ఇవి వాడేది, ఇవి బాగా ఉపయోగపడేది అంటే నేను కొంతమంది ప్రసంగికులు, జాన్ పైపర్ ఇట్లాంటి వాళ్ళు ఈ ఫ్యూచర్ గ్రేస్ అనేటువంటి అంశం అందులో అది ఆ క్రమంలో ఈ ఫస్ట్ పీటర్లో ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఎవరిని అడ్రస్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కువగా అప్లికేషన్ ఎవరికి ఇస్తున్నారు ఎక్కువగా అని కనుక ఆలోచన చేస్తే ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ యాంగ్జైటీ. యాంగ్షియస్ ఫర్ నథింగ్ అనేటువంటి పుస్తకం రాశాడు జాన్ మెకార్థర్. నాకు తర్వాత ఈ పుస్తకం స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడని నీవు అర్థం చేసుకోవాలి. దేవుడు నీతో ఎంత మాట్లాడాలని, నీ ప్రతి ఒక్క బలహీనతను ఎరిగినటువంటి దేవుడు సమయోచితంగా సహాయం చేయాలని ఎంత తాపత్రయపడుతున్నాడో అర్థం చేసుకోవాలి. లేదు నేను ఇంకా నా పూర్వపు అజ్ఞాన స్థితిలో నేను విడిచిపెట్టి పెంటతో సమానంగా కుక్క వాంతికి తిరిగినట్లుగా నేను మళ్ళా అదే కోరికలకు నేను తిరుగుతాను అని అంటే ఎవడేం చేయలేడు. లేదు నా డైరెక్షన్, మై డైరెక్షన్ ఈస్ దిస్ సైడ్, మై డైరెక్షన్ ఈస్ నాట్ బ్యాక్వర్డ్స్, మై డైరెక్షన్ ఈస్ ఫార్వర్డ్స్ టువర్డ్స్ ది ఇటర్నిటీ, టువర్డ్స్ అ వండర్ఫుల్ హోప్ అండ్ గ్రేస్ ఇన్ క్రైస్ట్. నీ డైరెక్షన్ని పదే నీ డైరెక్షన్ ఇటు కాదు, ఇటు వెనక్కి కాదు, ముందు చూడు.
అర్థమవుతుందా? కొంతమంది ఇట్లా సెల్ ఫోన్ చూస్తూ ఇట్లా బైక్ బానిస్తూ ఉంటారు, కొంతమంది లేకపోతే ఇట్లా సైకిల్ దొక్కుతుంటాడు అనమాట, కొంతమంది కుర్రోళ్ళు ఇట్లా అన్ని ఇటు పోస్టర్లు చూసుకుంటా ఇట్లా తిరుగుతూ ఉంటారు అనమాట. అప్పుడు ఏమనిపించింది అంటే వెనకాల నుంచి లటక్కన విండో దించి మనం అక్కడ కొట్టి ముందు చూడరా అని అందం అనిపిస్తుంది. మళ్ళీ బాగోదులే, మళ్ళీ ఎవడన్నా తెలిసినవాడు పిల్లోడు మంచి చర్చికి వచ్చే పిల్లోడు అనుకో బాగోదు కదా. ఆల్మోస్ట్ కొట్టాలనిపిస్తుంది, కానీ చర్చికి వచ్చే పిల్లోడైతే మళ్ళా మానేస్తాడేమో అనే ఒక్క భయంతో మాత్రమే. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి ఒక 2-3 సార్లు. అలాగా మన డైరెక్షన్ని మనం సరి చేసుకొని ముందుకు చూడడానికి మనల్ని మనం సముదాయించుకొని మనల్ని మనము కదా, దావీదు ఏమన్నాడు? నన్ను నేను సముదాయించుకొనిచున్నాను. I have calmed and quieted my soul like a weaned child with its mother. పెద్ద పెద్ద వాటి గురించి నేను ఆలోచించను, యాంగ్జైటీలు నాకొద్దు, నేను విడిచిపెట్టిన డిజైర్స్ నాకొద్దు. నన్ను నేను సముదాయించుకొని let my hope be the Lord. Let the hope of all Israel be the Lord. నేను ఆ ఫ్యూచర్ హోప్ వైపే చూస్తాను, నాతో పాటు ఇశ్రాయేల్ అంతటినీ ఆ ఫ్యూచర్ హోప్ వైపు, యేసు క్రీస్తులో ఉన్నటువంటి రాబోయే కృప వైపు చూడడానికి నేను పాయింట్ చేస్తాను. అక్కడ చూడండి, అక్కడ చూడండి, అక్కడ చూద్దాం, అక్కడ చూద్దాం. రేపొద్దున ఏమవుద్ది, 2 సంవత్సరాల తర్వాత ఏమైద్ది, 10 సంవత్సరాల తర్వాత ఏమైద్ది? వై కాంట్ యూ సీ బియాండ్ దట్? వై కాంట్ యూ సీ? ఇట్ ఈస్ దేర్ ఫర్ యూ. యువర్ ఫాదర్ ఈస్ ప్రొటెక్టింగ్ దట్ వండర్ఫుల్ గ్రేస్, దట్ ఫ్యూచర్ ఫర్ యూ. వై కాంట్ యూ సీ దాట్? వై కాంట్ యూ పాయింట్ టువర్డ్స్ దాట్? ఆ డైరెక్షన్లో ఎందుకు వెళ్ళావు నువ్వు? అటువైపు ముందుకు ఎందుకు వెళ్ళావు నువ్వు? వెనక్కి ఎందుకు వెళ్తున్నావు? సరే, సో డైరెక్షన్ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఎలా ఉంటామంట, మనము సోబర్గా ఉంటాం. అలా ఉండడానికి మనల్ని ఏం చేయాలి? మనం సిద్ధపరచుకొని ముందుకెళ్ళాలి. పునాది ఏంటంటే ఆయన మనకిచ్చినటువంటి గొప్ప హోప్, ద హోప్ దట్ ఈస్ ఇన్ హిస్ వర్డ్. నెక్స్ట్ ద కమాండ్ టు అబాండన్ ఫార్మర్ వేస్. పూర్వ అజ్ఞానపు స్థితిలో ఉన్నటువంటి మార్గాల్ని, ఆలోచనల్ని విడిచిపెట్టమని చెప్తా ఉన్నాడు. సో న్యూ ఐడెంటిటీ దేవుడు మనకి ఇచ్చాడు, ఒబీడియంట్ చిల్డ్రన్. ఒక న్యూ ఐడెంటిటీ, ఒక న్యూ టైటిల్ అక్కడ ఇస్తున్నాడు, విధేయులైన పిల్లల వలె. ఎలాగా? విశ్వాసం అంటేనే విధేయత. తెలుసా మీకు ఆ విషయం? సువార్త విధేయత అనేటువంటిది తర్వాత ఎప్పుడో వచ్చేది కాదు. సువార్తకి విధేయత అయితేనే, పౌలు కూడా ఆ మాట వాడతాడు, ఈ విశ్వాసమునకు విధేయులగునట్లు అంటాడు. ఈ విశ్వాసమునకు విధేయులు అవడం ఏంటి? సో దాన్ని ఏమంటారంటే ఎవాంజలికల్ ఒబీడియన్స్ అంటారు. దేవుని ఆజ్ఞలు పాటించడం, పరిశుద్ధపరచబడ్డం తర్వాత సంగతి అయితే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవాంజలికల్ ఒబీడియన్స్ అనేది ఒకటి ఉంది. ఏంటది? ఎవాంజలికల్ ఒబీడియన్స్. సువార్తకు నువ్వు ఒబే చేసినప్పుడే నువ్వు రక్షింపబడిన వ్యక్తి అవుతావు. ఒబీడియన్స్ అది కూడా ఒక రకమైన ఒబీడియన్సే. ఆ నమ్యా అంటే కుదరదు, ఒబీడియన్స్ అది. ఉట్టి నమ్మకం అంటే ఆ నమ్మే అని చెయ్యి సరిపోద్ది. ఒబీడియన్స్ అంటే అట్లా కాదు కదా. ఒబీడియన్స్ అంటే ఏంటి? నిన్ను సమర్పణ చేసుకుంటావు ఆ సువార్త కోసం. నీ పాత ఆలోచనలని తీసివేసుకుంటావు నీ సువార్త కోసం. అవునా? దట్ ఈజ్ ఒబీడియన్స్. అసలు రక్షింపబడిందే ఒబీడియన్స్ చూపించడం ద్వారా సువార్తకి. అది చూపించడం నీకు అలవాటు చేసినటువంటి దేవుడు దానిలో కొనసాగించే దానికి
కొనసాగించలేడా? హీ విల్ డూ దట్. అందుకనే నీకు ఒక టైటిల్ ఉంది, అదేంటంటే ఒబీడియంట్ చిల్డ్రన్. ఏం టైటిల్ అది? ఒబీడియంట్ చిల్డ్రన్. నువ్వు ఎట్లాగైతే నువ్వు సువార్తకు ఒబే చేసావో నీ జీవితాంతం ఆ ఒబీడియన్స్ని చూపిస్తూనే ఉంటావు. జీవితాంతం ఒబీడియన్స్, ఐ ఒబే. నువ్వు ప్రభువుని నమ్ముకుంటే అక్కడ నేను మొట్టమొదట్లో కొన్నాళ్ళు ఆ ఫస్ట్ లైన్లో ఉండే చర్చ్కి వెళ్తే ఆ చర్చ్లో బక్సింగర్ సహవాసంలో వాళ్ళు, ఏ బక్సింగర్ సహవాసంలో అయినా సరే దాదాపు అట్లానే ఉంటుంది అనుకుంటా, ఏం చేస్తారంటే బాప్టిజం ఇచ్చేటప్పుడు స్టేజ్ మీద నిలబెట్టి సువార్త చెప్పి వాళ్ళ కన్సెంట్ తీసుకొని, నువ్వు అంగీకరిస్తున్నావా, ఇది అంగీకరిస్తున్నావా, యేసు ప్రభు ఆయన నీకోసం మరణించాడు, అంగీకరిస్తున్నాను అని చెప్పించి సాక్ష్యం చెప్పించి బాప్టిజానికి ముందు ఒకసారి సంఘం ఎదుట నిలబెట్టి అందరు ఎదుట చెప్పించి ఆ తర్వాత ఇంకొక మాట కూడా చెప్పిస్తారు. ఈవెన్ బాప్టిజం తీసుకున్నప్పుడు కూడా, ఈవెన్ పెంటెకోస్టల్స్ కూడా అలానే చేస్తారు. మనం కూడా అట్లానే అడుగుతాం. బాప్టిజం తొట్టులో ఉన్నప్పుడు కూడా శ్రమైన, అవమానమైన, ఇబ్బంది అయినా నువ్వు ప్రభు కోసం నిలబెడతావా? వాళ్ళైతే ఏమడుతారో తెలుసా? స్టేజ్ మీద నిలబెట్టి నువ్వు ప్రభుని నమ్ముకున్నందుకు నీకు ₹1 ఆస్తి నీకు ఇవ్వనని చెప్పి మీ ఇంట్లో వాళ్ళు అంటారు. నువ్వు సిద్ధమేనా? సిద్ధమే. నువ్వు ప్రభుని నమ్ముకున్నందుకు నువ్వు రిజర్వేషన్లు తీసేసుకోవాలంటారు, లేకపోతే నీకు అవి తీసేసుకోవాలంటారు, మీకున్న కొన్ని ప్రివిలేజెస్ తీసేసుకోవాలంటారు. నీ సిద్ధమేనా? అక్కడ దాకా వస్తే సిద్ధమే. ఈ అడుగుతారు మామూలుగా. నీ ప్రాణమైనా పోయే పరిస్థితి, నువ్వు ప్రభువుని నమ్ముకుంటే చంపేస్తాం, ప్రభువుకు నమ్ముకున్నా, నువ్వు సిద్ధమేనా? సిద్ధమే. నువ్వు ప్రభువుని నమ్ముకుంటే నేను వివాహం చేసుకోవడానికి ఎవరు సిద్ధపడకపోవచ్చు, నువ్వు సిద్ధమేనా? సిద్ధమే. ఈ మాటలు ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీథింగ్ అప్. ఈ ప్రమాణాలన్నీ చేపించిన తర్వాత బాప్టిజం తొట్టికి తీసుకెళ్ళి బాప్టిజేస్తారు. ఇవన్నీ సంఘ చరిత్రలో నుంచి, విశ్వాసుల యొక్క జీవితంలో నుంచి వచ్చినటువంటి మాటలే. దట్ ఈస్ కాల్డ్ ఒబీడియన్స్. That is called obedience. I obey. I am ready for any consequence. That is my obedience. I obeyed for any consequence. అది రక్షణ. అది రక్షణ అంటే అర్థమవుతుందా? అది రక్షణ అనుభవం అంటే ఎవరికైనా చర్చికి వచ్చి హడావిడి చేయడం కాదు. రక్షణ అనుభవం అంటే ఇది ఒబీడియన్స్. తర్వాత మనకేమి ఇస్తున్నాడంటే ఆ 14 వచనంలో నెగిటివ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. సో ఒబీడియంట్గా ఉండండి అంటున్నాడు. ఎలా ఉండొద్దు చెప్తున్నాడు కదా. డు నాట్ బి కన్ఫర్మ్డ్ టు ద ప్యాషన్స్ ఆఫ్ యువర్ ఫార్మర్ ఇగ్నోరెన్స్. పూర్వపు అజ్ఞాన స్థితికి సంబంధించిన ఆశలకే మీరు కన్ఫర్మ్ అయిపోయి ఉండద్దు. తర్వాత ప్రీ క్రిస్టియన్ లైఫ్స్ ఆర్ ప్యాటర్న్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ సిన్ఫుల్ డిజైర్స్. ఆ ముందున్నటువంటివి కూడా, ముందున్న డిజైర్స్ అంటే మరి ఏం ప్రతి మనిషికి వచ్చే డిజైర్సే కదండి, నాకు మళ్ళీ రాకూడదాయి అని అంటే నో, దే ఆర్ సిన్ఫుల్ డిజైర్స్. ఎలా అవుతుంది సిన్ఫుల్ డిజైర్స్? కొంచెం డబ్బులు ఉన్న కోరిక వస్తే సిన్ఫుల్ డిజైర్ అయిద్దా? ఎట్లాగవుతుంది? నువ్వు ప్రశ్నించవచ్చు. అది దేవుని ఆత్మ లేని వారికి వచ్చేటువంటి తీవ్రమైనటువంటి కోరికలు. అది ఏదైనా సరే ఇట్ ఈస్ సిన్ఫుల్. అండ్ దట్ ఈస్ వై యూ అండర్స్టూడ్ దట్ ఇట్ ఈస్ సిన్ఫుల్. యూ అండర్స్టూడ్ దట్ ఇట్ ఈస్, దట్ విల్ టేక్ యూ అవే ఫ్రమ్ గాడ్. యూ హ్యావ్ అండర్స్టూడ్ దట్ దోస్ డిజైర్స్ విల్ హిండర్ యువర్ లవ్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్. అందుకని వాటిని వదిలేసుకొని వచ్చావు. నీ ప్రభువుకి నీకు అడ్డం వస్తే అది సిన్ఫుల్ అనే కదా. అది అర్థం చేసుకొని వాటిని వదిలేసి వచ్చావు. మళ్ళీ వెనక్కి ఎలాగెళ్తావు? ద స్పిరిట్ ఎనేబుల్స్ ఎ decisive break from
సిన్. సో దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వ్యక్తులు ఆ మార్పుని చూపిస్తారు. ఆ డిమార్కేషన్ తీసుకొస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఖచ్చితంగా తీసుకొస్తాడు. తర్వాత ఇంపరేటివ్స్ ఇస్తున్నాడు కదా. నెక్స్ట్ స్లైడ్. ఇంపరేటివ్స్ టు ఇమిటేట్ గాడ్స్ హోలీనెస్. మోడల్ ఏంటి అని అంటే ఆయన్నే మోడల్గా చూపించుకున్నాడు. గాడ్ ఈజ్ అవర్ స్టాండర్డ్. ఆయన స్టాండర్డ్గా తీసుకోమని, అంటే ఆయనలాగా పూర్తిగా మారిపోమని కాదు, ఆయన స్టాండర్డ్గా తీసుకోండి. ఆయన స్వరూపంలోకి మారేంత వరకు, ఆయనలాగా సెటపార్ట్ అయ్యేంత వరకు, ప్రత్యేకించబడేంత వరకు ఆయన్ని కంటిన్యూస్గా రోల్ మోడల్గా తీసుకుంటూనే ఉండాలని దాని అర్థం. ఆయనలాగా మారలేము. అట్లా అని చెప్పి కొంచెం మారాంగా దేవుడిలాగా మనమే మారిపోలేంగా, ఇంకెంత చాలే అనుకోవడానికి లేదు. మళ్ళా ఎవరితో కంపేర్ చేసుకోవాలి? నువ్వు ఆయనలాగా పూర్తిగా మారలేవు, అయినా సరే ఎవరితో కంపేర్ చేసుకోవాలి? మరలా దేవునితోనే కంపేర్ చేసుకోవాలి. అప్పుడు ఈ తాపత్రయం, ఈ ఎదుగుదల, ఈ మార్పు ఆగుద్దా? ఇందా మనం అనుకున్నట్లుగా స్లోగా అయినా సరే ముందుకి జరుగుతూనే ఉంటుంది. వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. ఎవరితో కంపేర్ చేసుకున్నప్పుడు? పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు కాదు. వీళ్ళకంటే నేను పర్వాలేదుగా ఏందంట, అందరికంటే నేను బాగానే ఉన్నానుగా ఏందంట అంటే అసలు విశ్వాసం అవదు. ఇంక జాలదేంది, నాకంటే గొప్పడు ఉంటే అప్పుడు చూసుకుందాంలే. నువ్వు కంపేర్ చేసుకునేది అసలు నువ్వు నిజమైన విశ్వాసం అయితే నువ్వు కంపేర్ చేసుకునేది మనుషులతో కాదు, నువ్వు కంపేర్ చేసుకునేది ఎవరితో? దేవునితో. ఇంపరేటివ్ ఆయన దగ్గర నుంచి వచ్చింది. బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. కంపేర్ చేసుకోవాల్సిన ఆయనతోటి. అండ్ దెన్ హోలీనెస్ ఎన్కంపాసెస్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రతి విషయంలో కూడా మన జీవితంలో మార్పు అనేది కనిపించాలి. కేవలం చర్చిలో మాత్రమే కాదు, కేవలము ఏంటంటే మినిస్ట్రీలో మాత్రమే కాదు, మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ఉంటే ప్రతి నిర్ణయంలో వస్తుంది అంతే. నేను చాలా సేవ చేయాలన్నా, నేను చాలా సేవ చేయాలి, నేను అద్భుతమైన సేవ చేయాలి, నేను వీలైతే అడవుల్లోకి పోవాలి, మిషనరీని అయిపోవాలి, నేను అంత సేవ చేయాలి. కానీ ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం, ఎవడో ఒకరిని పెళ్లి చేసుకుందాం. నాకు నిర్ణయం ఉంది, నాకు నిర్ణయం లేదని లేక ఏమైనా చేయడానికి నాకు నిర్ణయం అంటే డెసిషన్స్ ఉన్నాయి నా దగ్గర. కానీ వివాహ విషయంలో మాత్రం నా డెసిషన్స్ ఎంతవరకే, అంతకు మించి నేను డెసిషన్ తీసుకోలేను. అర్థమవుతుందా? ఎవ్రీవేర్ యు ఆర్ సపోజ్ టు కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్ అండ్ try to be holy and as set apart as possible, comparing with him. ఆయనతో పోల్చుకుంటూ ప్రత్యేకించబడినటువంటి జీవితం, ప్రత్యేకించబడిన నిర్ణయం, ప్రతి విషయంలోనూ ప్రతి అడుగులోనూ ప్రత్యేకించబడినటువంటి నిర్ణయాలతోటి మనం ముందుకెళ్ళాలి. వివాహమైన, ఉద్యోగమైన, కుటుంబాన్ని నడిపించుకునే విధానమైన ప్రతి విషయంలో. కాబట్టి ఆ విధంగా దేవుని, అందుకనే అక్కడ ఏమన్నాడు చూడండి ఒకసారి, 16వ వచనం. మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఏం చేయాలంట? సమస్త ప్రవర్తన యందు. నేను అబద్ధాలు చెప్పను, నేను మంచిగా ఉద్యోగం చేస్తా, నేను అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటా, ఇంకంతే. అంతవరకే నా పరిశుద్ధత, అంతవరకే నా పరిశుద్ధత. ఇతరులను ప్రేమించే విషయంలో,
సహించే విషయంలో, ఒక వ్యక్తిని సహించి ఆ వ్యక్తిని సువార్తలో నిలబెట్టే విషయంలో నీకు పరిశుద్ధత ఉందా? లేదు. అసహనం. ఇతరుల గురించి ఆలోచించే విషయంలో పరిశుద్ధత ఉందా? బాధ్యత తీసుకునే పరిశుద్ధత ఉందా? లేదు. స్వార్థం, నా యాంగ్జైటీలు, నా బాధలు, నా వ్యవహారము, నా ఇది లేదు. దేవునికి నీ జీవితాన్ని ఇచ్చే విషయంలో, దేవుణ్ణి దేవునిగా చూస్తూ ఆయన్ని మహిమపరుస్తూ ఆయన్ని స్తుతించే విషయంలో పరిశుద్ధత ఉందా? ప్రత్యేకత ఉందా? లేదు. ఆరాధన చేసి ఎన్నో రోజులైంది, మనం అది వల్ల కాదు. మరి ఎక్కడుంది నీ పరిశుద్ధత? అబద్ధాలు ఆడను, లంచాలు తీసుకోను, చర్చికి వస్తాను, కానుకేస్తాను, ఏమన్నా ఉంటే చేస్తాను, ఏమన్నా పరిచయం కూడా చేస్తాను చెప్తే, చెప్పకపోతే చేయం చెప్తే. అది పరిశుద్ధత అనుకుంటున్నావా? అది ఎదుగుదల అనుకుంటున్నావా? ఎవరితో పోల్చుకుంటున్నావు? ఎవరితో కంపేర్ చేసుకుంటున్నావు? దేవునితో కంపేర్ చేసుకుంటే అంతటితో ఆగుతావా? ఆగవు కదా. మనుషులతో కంపేర్ చేసుకుంటే ఆగిపోతావు. వీళ్ళకంటే బెటర్గానే ఉన్నానులే. దేవునితో కంపేర్ చేసుకుంటే ఆగవుగా. ప్రతి ఏరియాలో, ప్రతి నిర్ణయంలో కూడా ప్రత్యేకించబడిన వ్యక్తులుగానే మనం ఉంటాం. So that is the life of a wonderful life of a believer, a growing life of a believer, a set apart life of a believer, which is very different to the lives of the people in the world. అదే మన ప్రత్యేకత, అదే మన ఐడెంటిటీ, అదే మన ఒబీడియన్స్. గుర్తుపెట్టుకోండి. ఒబీడియన్స్ అంటే వంగి దండాలు పెట్టడం కాదు, లేకపోతే ఏదో దేవుడి కోసం ఏదో చేశాను అని చెప్పి ఏదో కరపత్రాలు పంచి, లేకపోతే ఏదో కానుకలేసి, లేకపోతే ఏం చేయడం కాదు. అందరి దగ్గర వినయ విధేయతలు ప్రదర్శించడం కాదు. ఒబీడియన్స్ అంటే అది కాదు. ఒబీడియన్స్ అంటే ఇది. కాబట్టి ఒబీడియంట్ చిల్డ్రన్గా మనం ఏం చేయాలంట? మనము ఆ విధంగా బ్రతకడానికి మనం ఏం చేయాలంటే, మన మనస్సులను సిద్ధపరచుకొని మనం ముందుకెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి. మన డైరెక్షన్ సెట్ చేసుకోవాలి, మన మనస్సులను సిద్ధపరచుకోవాలి. సోబర్ మైండెడ్గా మనం ఉండాలి. కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. మనసు పెట్టే విషయంలో ఎఫర్ట్ పెట్టకపోతే అట్లా ఫ్లోలో కొట్టుకొని పోదాము అనుకుంటే అవ్వదు. సడన్గా ఫ్లో మారుద్ది. అప్పుడు కథ అడ్డం తిరుగుద్ది అన్నమాట. అది మంచిగా వెళ్తుందిలే ఫ్లోలో, మంచిగా సహోదరులు ఉన్నారు, అట్లా వెళ్ళిపోద్దులే అనుకుంటే సడన్గా ఏమైద్ది? అడ్డం తిరుగుద్ది. అది కుదరదు. ప్రతి దినము వణుకుతోనూ భయముతోనూ మనం ఏం చేయాలి? మన రక్షణ కాపాడుకోవాలి. ప్రార్థన చేసుకుందాం.